హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇదే నా ఫస్ట్ వీడియో ఈ ఛానల్లో. ఈ ఫస్ట్ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నాం అంటే, మనం ప్యారిస్కి ఒక 1 వీక్కి ఎవరైనా సరే ట్రిప్ వెళ్ళాలి అని అనుకుంటే దానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి, పర్సనల్గా ప్రొఫెషనల్గా అన్నది మనం ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, కమాన్ లెట్స్ గో. మన ఫర్దర్ డిస్కషన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. నెంబర్ 1 అఫీషియల్ డాక్యుమెంట్స్, నెంబర్ 2 పర్సనల్ థింగ్స్. ఈ అఫీషియల్ డాక్యుమెంట్స్ వచ్చేసరికి మనకి కంపెనీస్ ద్వారా ఎవరెవరైతే ఇలా బిజినెస్ ట్రిప్స్కి వెళ్తూ ఉంటారో వాళ్ళందరికీ మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో వాళ్ళకి ఇంటర్నల్ టీమ్స్ ఉంటారు. ఆ టీమ్స్తో కోఆర్డినేట్ చేస్తే ఈ డాక్యుమెంట్స్ అయితే మాత్రం వచ్చేస్తాయి. ఈ డాక్యుమెంట్స్ ఏంటంటే పాస్పోర్ట్, ఫ్లైట్ టికెట్, హోటల్ బుకింగ్, ఇన్విటేషన్ లెటర్, ఇన్సూరెన్స్, వ్యాలిడ్ వీసా అండ్ కరెన్సీ. సో ఈ కరెన్సీ దగ్గరకు వచ్చేసరికి సేమ్ వే ఎక్స్టర్నల్ ఏజెన్సీస్ ఉంటారు, వాళ్ళ ద్వారా ఈ కరెన్సీస్ని తెచ్చుకుంటూ ఉంటారు. 90% ఆఫ్ ద కేసెస్ ఇండియాలోనే ఈ కరెన్సీని అరేంజ్ చేసుకోవడం చాలా చాలా బెటర్. ఈ పర్సనల్ థింగ్స్ వచ్చేసరికి మనకి బేసిక్గా మినిమం కావాల్సిన పర్సనల్ థింగ్స్ని నేను ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాను. అందులో నెంబర్ 1 యూనివర్సల్ ఛార్జర్, నెంబర్ 2 వింటర్ క్లోత్స్ ఇన్ కేస్ వింటర్లో ఎవరైనా ట్రావెల్ చేస్తున్నారు అని అనుకుంటే, నెంబర్ 3 రెడీ టు ఈట్ అండ్ నెంబర్ 4 మెడిసిన్. ఈ యూనివర్సల్ ఛార్జర్ కేసు వచ్చేసరికి నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తుంది ఈ ఎక్స్క్లూజివ్ యూరోపియన్ ఛార్జర్. ఇది చాలా ఈజీ టు యూస్. మనం ఇలా మన ఛార్జర్ ఎండ్ పాయింట్ని ఇలా ఈ సాకెట్లో పెట్టి దీన్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి ఆ ప్లగ్ పాయింట్లో పెట్టేస్తే చాలా ఈజీగా యూజ్, గ్రిప్ కూడా చాలా బాగుంటుంది ఇది. ఈ వింటర్ క్లోత్స్లో మనం ఫస్ట్ డిస్కస్ చేసుకునేది జాకెట్. ఈ జాకెట్ డెఫినెట్గా ఈ హ్యాండ్స్ దగ్గర కానీ ఈ నడుం దగ్గర కానీ ఉన్నది ఎలాస్టిక్ ఉంటే మనకి చాలా బెటర్. దానివల్ల అది టైట్గా మనకి పట్టుకుంటుంది బాడీ తోటి. సో అందువల్ల మనకి చలి లోపలికి వెళ్ళకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైం పాకెట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. పాకెట్స్ ఇలా జిప్ ఉన్న పాకెట్స్ అయితే చాలా బెటర్. నెక్స్ట్ ఆల్సో మనకి లోపల ఒక సీక్రెట్ పాకెట్ ఉంటే ఆ సీక్రెట్ పాకెట్స్లో మనం ఏదైనా ఇంపార్టెంట్ స్టఫ్ లైక్ కరెన్సీ కానీ ఎక్కడైనా బయటకు వెళ్తున్నప్పుడు అక్కడ పెట్టుకోవచ్చు. అండ్ ఫైనల్గా మనకి హుడీ అయితే మాత్రం డెఫినెట్గా ఉంటే బెటర్. ఇప్పుడు ఇవన్నీ వేసుకుంటే ఎలా కనిపిస్తాయో ఈ స్క్రీన్ మీద మీకు చూపిస్తాను. నెక్స్ట్ టాపిక్ మనకి రెడీ టు ఈట్. రెడీ టు ఈట్లో పోహా, ఉప్మా, పికిల్స్ అండ్ వెజ్ పులావ్ అండ్ రాజ్మా రైస్. రాజ్మా రైస్ అనేది నా ఫేవరెట్. ఇంకా హాట్ చిప్స్, అప్పుడప్పుడు చిన్న చిన్న కారాలు తినాలని అనుకుంటే ఇవన్నిటిని మేక్ చేయాలి అని అంటే హాట్ వాటర్లో 5 to 10 minutes ఇది ఉంచాలి. దానికోసం ఒక బాక్స్ కావాలి, ఒక వాటర్ బాటిల్ కూడా కావాలి. ఓవరాల్గా చూస్తే ఈ మాత్రం సెటప్ అయితే ఉండాలి. ఈ సెటప్ అయిన తర్వాత దీన్ని వాష్ చేయాలి అని స్క్రబ్బర్ కావాలి. నెక్స్ట్ మెడిసిన్స్ వచ్చేసరికి బేసిక్ మెడికేషన్ అయితే మాత్రం అందరూ తెచ్చుకోవాల్సి ఉంటుంది. అందులో కాఫ్ సిరప్, జండు బామ్, డోలో, ఐ డ్రాప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అదే కాకుండా మనకి నెక్ పిల్లో ఒకటి ఉంటే ట్రావెలింగ్ చేసేటప్పుడు మంచి సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి చాలా ఇన్ఫర్మేషన్ కంటెంట్ ఇంకా తీసుకొని వస్తాను. దానికోసం మీ అందరి సపోర్ట్ అయితే మాత్రం నాకు కావాలి. జై హింద్.